అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక గురువుగా విద్య నేర్పే గురువుగా మన టీచర్స్ నా వేషం అండి. చెప్పండి. టీచర్స్ రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, టీచర్స్ రోలు ఎంత కరెక్ట్గా ఉందనుకుంటున్నారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో? టీచర్స్ రోల్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది విద్యా వ్యవస్థలో? టీచర్ రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. సో తల్లి తండ్రి సమస్తం కూడా గురువులో ఉన్నారండి. అవునవును. దైవం కూడా గురువులో ఉన్నారండి. గురువు చెప్తేనే ఎవరికైనా విద్య వస్తుంది. అలాంటి గురువులు కొద్దిమంది చాలా గొప్ప రోల్ ప్లే చేస్తున్నారండి. దే ఆర్ సాక్రిఫైజింగ్ ఎ లాట్. ఆ గురువులు నిజంగా శిరస్సు దండం పెట్టాలి మనం. అయితే కొద్దిమంది ఈ ప్రైవేట్ కళాశాల వచ్చిన తర్వాత వాళ్ళకి మెరిట్తో కూడుకుని బాగా విద్యను బోధించే గురువులు వాళ్ళకి అవసరం అండి. అందుకని గవర్నమెంట్ సెక్టార్లో పబ్లిక్ బోర్డుల్లో ఉండే మంచి మంచి గొప్ప గొప్ప గురువులు ఎవరు ఉంటారో వాళ్ళని వాడు డబ్బుతోనో మరొకటి దానితో మరొకటి ఆకర్షణ చేసుకొని మ్యాక్సిమం అవర్స్ని వాళ్ళ కాలేజీ తీసుకుని వెళ్ళి అక్కడ చెప్పించుకుంటున్నారు. స్కిల్ మొత్తం అటు తీసుకెళ్ళిపోతుంది. అది ఉండకూడదు. కొద్దిమంది గురువులు 80% కూడా బెండ్ అవ్వరు. ఆ రకంగా నాకు ప్రజల సొమ్ము, ప్రభుత్వం నాకు శాలరీ ఇస్తుంది, నా సర్వస్వాన్ని నా ప్రభుత్వ కళాశాలకి నేను వెచ్చించాలి అని సాక్రిఫైస్ చేస్తున్న గురువులు చాలా గొప్ప మంది ఉన్నారండి. వాళ్ళ పక్కైతే కొద్దిమంది వాళ్ళ ఆశ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, మనీకి మొత్తం బెండ్ అయిపోయి అలాగే గవర్నమెంట్ బోర్డులో చెప్పాల్సిన టైంని కాస్త ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి అక్కడ కళాశాల చెప్తున్నారండి. అది కరెక్ట్ కాదండి. ఓకే. కాబట్టి అక్కడ గురువు కన్నా గొప్ప రోల్ ప్లే చేసి నిజంగా ప్రభుత్వ సెక్టార్లోనే తను ఉంటూ అందరినీ గొప్పగా డెవలప్ చేయాలని మోషన్ ఉంటే మాత్రం లైక్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాగా, లైక్ ఒక అబ్దుల్ కలాం గారు లాగా, ఒక మహానుభావులాగా ఉంటే మాత్రం గురువు వ్యవస్థ చాలా గొప్ప ఉంటుంది. మెయిన్ ఈ వ్యవస్థ చాలా బాగుంటుందండి. అందుకే రీసెంట్గా మీకు తెలుసా, మీకు తెలంగాణలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణారాయణ గారు ఇలాంటి పెద్దలు ఆచార్యులు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని దే ఆర్ డూయింగ్ వెరీ బిగ్ ఫైట్ అండి. ఆ పెద్దలు నా సినిమా చూశారు, వాళ్ళు బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు, గొప్ప సినిమా తీసి అనుమతున్నారు. ఇది బాగా ఆడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయాలని బలంగా చెప్పావు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని బలంగా చెప్పావు అని ఆశీర్వదించారు, చెప్పారండి. సో అలాంటి గురువులు మనకు కావాలి సార్. ఓకే. ఎస్, అది కూడా నా సినిమాలు చెప్పా. నేను వేసిన వేషం కూడా అలాంటి గురువు వేషమే. మంచి గురువు. గవర్నమెంట్ శాలరీ తీసుకుంటూ ప్రభుత్వ బడుల్లోనే పాఠాలు చెప్పాలి, దేనికి ఈల్డ్ అవ్వకూడదు. ప్రభుత్వ రంగంలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డెవలప్ చేయాలి అని దానికోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ నా క్యారెక్టర్ సార్ సినిమా. సూపర్ అండి. ఆర్టిస్టులు నేను అదే అడుగుదాం అనుకున్నా. ఆర్టిస్టుల విషయానికి వస్తే క్యారెక్టర్ మీరు చేసిన వేషాల విషయానికి వస్తే ఇంకొకటి ఒక పోలీసు రోల్ ఒకటి కనిపిస్తుంది. అవును సార్, ఇందులో నా క్యారెక్టర్ డబుల్ రోల్ అండి. నా క్యారెక్టర్ కొడుకు, ఒక అతను పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ. నా క్యారెక్టర్ ఒక రకం చెప్పంటే ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అండి. ఓకే. మీరు మీ క్యారెక్టర్ మిగతా ఆర్టిస్టులు కానీ మిగతా నాతో పాటు ప్రముఖ స్టేజ్ నటుడు, సినిమా నటుడు, రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు చాలా మెయిన్ వేషం వేశారండి. ముఖ్యంగా ఈ సినిమాలో నేను విజయనగరంలో షూట్ చేశాను సార్. అక్కడ రాజుగారని అక్కడ అప్పుడు వైస్ ఛాన్సలర్, సెంచురీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన జిఎస్ఎన్ రాజు గారు నాకు చాలా హెల్ప్ చేశారు. అప్పుడు ఆయన చైర్మన్ అక్కడ. ఆ సెంచురీ యూనివర్సిటీలోని పక్కన జేఎన్టీయూ యూనివర్సిటీలోని పర్లాకమంలో ఉన్న సెంచురీ యూనివర్సిటీలోని విశాఖపట్నంలో నేను మెయిన్ షూటింగ్ చేశాను సార్ సినిమా. ఓకే. ఈ సినిమాలో నటించిన నటినట్లు ఎవరంటే ముఖ్యంగా మెయిన్ విలను విజయనగరంలో గొప్ప కళాకారులు ఉన్నారు, స్టేజీ కళాకారులు. తిరుపతి నాయుడు గారు ఆయన నటించాడు విలన్గా. అలాగే విజయ్ కుమార్ గారు, ప్రసాద్ గారు, శంకర్రావు గారు, లక్ష్మి గారు, ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వాళ్ళందరూ నటించారండి. సేమ్ టైం విశాఖపట్నంలో సత్యానంద గారు ఉన్నారు, అధ్యాపకులు. పెద్ద పెద్ద స్టార్స్ని ఆయన తీర్చిదిద్దాడు సత్యానంద గారు. సత్యానంద గారి శిష్య బృందం కూడా ఇందులో యాక్ట్ చేశారండి. అవునా? ఓకే. అలాగే సెంచురీ యూనివర్సిటీలో చేసిన చదువుతున్న మెయిన్ విద్యార్థులు, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్, వాళ్ళు మెయిన్ వేషాలు వేశారు. అక్కడ స్టాఫ్ మెయిన్ వేషాలు వేశారు. సో అందరూ స్థానికంగా లోకల్గా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారండి. మట్లో మాడిక్కారు కదా, దే కాంట్రిబ్యూటెడ్ లాట్ అండి. సో అలాగా అందరూ నటించామండి, ఎవరు రోల్ ప్లే చేసాం సార్. అలాగే ఈ సినిమాలో కెమెరా పింజల బాబురావు దాస్ గారండి, ఎయిటింగ్ మాలిక్ గారండి. పాటలు వచ్చి గురుగారు గద్దరన్న రాశారు, మోటపల్లి రమేష్ గారు రాశారు, జలదంకి సుధాకర్ గారు రాశారు, వేల్పూర్ నారాయణ గారు రాశారండి. సింగర్స్ గద్దరన్న అండి, అండ్ సాయి చరణ్ గారండి, అండ్
గోస్కుల రమేష్ గారండి, సాకేత్ వీళ్ళందరూ పాడారు. మంచి పాటలు, బ్రహ్మాండ పాటలు అండి. సో ఎలా ఎంతమందితో ఎంత టీం వర్క్తో చేసుకున్నామండి. ఆగస్టు 22 రిలీజ్ అవుతుందండి సినిమా, యూనివర్సిటీ పేపర్ లీక్. సూపర్. మీరు సమాజంలో ఒక్కొక్క సమస్య ఉన్నప్పుడల్లా ఒక సినిమా వస్తుంటుంది, చైతన్యం చేస్తుంది. గురుగారు మీ సినిమాలు వచ్చినప్పుడు సారా ఉద్యమం పైన ఉద్యమాలే మొదలు పెట్టారు సార్. ఎంతో కొంత మార్పు వచ్చింది. ఒక మాట అండి, నేనేమి చైతన్య పరిస్థితి అంత గొప్పగానండి, ప్రజలే చాలా గొప్పవాడు, వాళ్ళే మనం చైతన్యపరుస్తారు. అయితే విషయం ఏంటంటే గత 40 ఏళ్ళుగా నేను సినిమాలు తీస్తున్నాను సార్. నా అర్ధరాత్రి సొంతం నుండి యూనివర్సిటీ పేపర్ లీక్ వరకు ఇలా తీసుకుంటూ వస్తున్నానండి. ఒకటే సార్, దేశంలో కానీ మన 2 తెలుగు రాష్ట్రాలు కానీ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా దాన్ని స్పందించి మీ టీవీ ఛానల్స్ వారు దాన్ని షూట్ చేస్తారు, చెప్తారు. ఓ జర్నలిస్టు వ్యాసం రాస్తారు, ఓ ఎడిటోలు రాస్తారు, ఒక ప్రజావాగ్గేయకుడు పాట రాస్తాడు, ఆడతాడు, పాడతాడు. అలాగే ఒక నాటక రచయిత నాటకం రాస్తాడు, దర్శకులు నటినట్లు దాన్ని ప్రదర్శింపజేస్తారు. అలాగే ఒక సినిమా సంస్కృతి సైనికుడిగా నేను అలాంటి సినిమాలు తీస్తూ వస్తున్నానండి. ఇదేదో చైతన్యపరచడానికో లేకపోతే ఓహో నేను ఉద్ధరించడానికి అంటే ట్రాష్. నేనెవరినండి చైతన్యపరచడానికి, నేనెవరిని ఉద్ధరించడానికి? నేను ఇలాంటి సినిమాలు తీస్తూ ఉద్ధరింపడుతున్నాను, జనం నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి. కచ్చం పాయింట్. సో అలాంటి దశలో భాగంగా బికాస్ ఒక కళాకారుడిగా నేను ప్రో పీపుల్ కాదా, ఐఎమ్ ప్రో పీపుల్. ఒక కళాకారుడిగా నేను టువర్డ్స్ పీపుల్ అవునా కదా, ఎస్ ఐఎమ్ టువర్డ్స్ పీపుల్. ఎనఫ్ ఐఎమ్ ప్లేయింగ్ మై రోల్ టువర్డ్స్ పీపుల్ అండ్ ప్రో పీపుల్. థ్యాంక్స్ అలాట్. అందుకే పీపుల్ స్టార్. అయ్యో నమస్కారం అండి. అందులో భాగంగానే ఇవాళ తీసిన సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. ఎస్ సార్.